హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా సూపర్ సాఫ్ట్ అండ్ క్రిస్పీ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి హాఫ్ కప్ శనగపిండిని వేసుకోవాలి. దీనిలోనే 1/4 కప్ గోధుమ పిండి, 1/4 కప్ సూజీ కూడా వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ. దీనిలోనే 1/3 కప్ పౌడర్ చేసినటువంటి షుగర్‌ని, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/3 కప్ నెయ్యిని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకోవాలి. అవసరమైతేనే వేసుకోండి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ కి పిండి కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా స్టీల్ ప్లేట్ ని గానీ ఈ విధంగా లేదా ఓవెన్ లో వచ్చే ప్లేట్ ని గానీ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. పిండి ఏమీ నానాల్సిన అవసరం లేదండి. కలుపుకున్న వెంటనే మనం బిస్కెట్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన సైజ్ అంత పిండిని తీసుకొని వాటిని బాల్స్ లాగా తయారు చేసుకొని బిస్కెట్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఓవెన్ లేకుండా బిస్కెట్స్ ని తయారు చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి. కడాయిని 5 to 7 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. కడాయి ప్రీహీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏదైనా స్టాండ్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ట్రేని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 15 to 18 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే మనకు బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి కార్నర్స్ లో కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనకు బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఫస్ట్ టచ్ చేసినప్పుడు మెత్తగా ఉన్నా కూడా చల్లారిన తర్వాత మనకి గట్టిగా క్రిస్పీగా అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.